ఎంబీఏ ఈ మూడు అక్షరాలు మీ లైఫ్ని మార్చేయగలవు, లేదా తప్పు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కెరీర్ని వెనక్కి లాగేయగలవు. ప్రతి సంవత్సరం టీజీఐ సెట్ కౌన్సిలింగ్లో వేల మంది స్టూడెంట్స్ ఒకటే మిస్టేక్ చేస్తున్నారు. కాలేజ్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వాళ్ళని ఫాలో అవ్వడం, లేదా కాలేజ్ యొక్క పేరు చూసి వెబ్ ఆప్షన్ని ఫిల్ చేయడం. తర్వాత ప్లేస్మెంట్స్ లేవు, క్యాంపస్ నచ్చలేదు, ఫీ ఎక్కువ అని చాలా మంది రిగ్రెట్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో తెలంగాణలో టీజీఐ సెట్ ద్వారా ఎంబీఏ చేయడానికి టాప్ 20 ఎంబీఏ కాలేజెస్, వాటి లొకేషన్స్, ప్లేస్మెంట్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంపస్ లైఫ్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఫీ వాల్యూ, అలాగే ఏ కాలేజ్ ఎందుకు బెస్ట్ అనేది ఒక్కొక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే టాప్ 10 కాలేజెస్ మాత్రమే కాదు, టాప్ 20 కాలేజెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో మీకు దొరుకుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అండి, నమస్తే, నేను మీ ఖాసిం సయ్యద్. ముందుగా మనం కాలేజ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టీజీఐ సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఖాసిం సయ్యద్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు మనం టాప్ ఎంబీఏ కాలేజ్ గురించి, టాప్ ఎంబీఏ కాలేజెస్ కౌంట్డౌన్ లిస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసరికి మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. ఇది మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. తెలంగాణలో ఎంబీఏ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఉస్మానియా యూనివర్సిటీ. గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండడం వల్ల కార్పొరేట్ ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్న్షిప్స్, సెమినార్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్ అండ్ తక్కువ ఫీ, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ద్వారా మనకు లభిస్తాయి. ఇవన్నీ కలిసి ఉస్మానియా యూనివర్సిటీని టీజీఐ సెట్ స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మార్చాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రైవేట్ ఎంఎన్సీస్ వరకు ఉస్మానియా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ మంచి పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఎవరైతే 1000 లోపు ర్యాంక్ వచ్చారో వారందరూ ఉస్మానియా యూనివర్సిటీని మీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. 1000 లోపు ర్యాంక్ వచ్చిన వారందరికీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. ఇక రెండవ కాలేజ్ గురించి చర్చించుకుందాం. ఇక రెండవ బెస్ట్ కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇది వచ్చేసరికి కూకట్పల్లిలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్ దగ్గరలో. ఇది వచ్చేసరికి జేఎన్టీయూ మెయిన్ క్యాంపస్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో జేఎన్టీయూహెచ్ ఎంత ఫేమసో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో కూడా అంతే రెప్యుటేషన్ ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్కి దగ్గరగా ఉండడం వల్ల ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్ ఎక్కువగా జరుగుతాయి. ఎంబీఏ స్టూడెంట్స్ని కార్పొరేట్ వరల్డ్కి రెడీ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్స్, కేస్ స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఎవరైతే 1500 లోపు ర్యాంక్ వస్తారో వారందరూ ఈ జేఎన్టీయూ మెయిన్ క్యాంపస్ మన కూకట్పల్లిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇక థర్డ్ కాలేజ్ వచ్చేసరికి భద్రకా కాలేజ్. భద్రకా కాలేజ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. ఇది యాక్చువల్లీ చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ కూడా భద్రకా కాలేజే పెట్టుకుంటారు. ఇది వచ్చేసరికి మన కాచిగూడలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్ దగ్గరలో. భద్రకా కాలేజ్ హైదరాబాద్లో డికేడ్స్ నుంచి మంచి రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. సిటీ సెంటర్లో ఉండడం ఈ కాలేజ్కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ప్లేస్మెంట్స్ కోసం డెడికేటెడ్ గ్రూమింగ్ ప్రోగ్రామ్స్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ కంపెనీస్ రిక్రూట్మెంట్కి వస్తుంటాయి. అకాడమిక్స్ అండ్ డిసిప్లిన్డ్కి భద్రకా స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు. భద్రకా కాలేజ్ అనేటటువంటిది నాకు కూడా ఒక బెస్ట్ కాలేజ్ లాగా అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కంటే కూడా భద్రకానే బెస్ట్ ఏమో అని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో నేను చదవడం జరిగింది. ఇక తర్వాత కాలేజ్ వచ్చేసరికి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి మనకు గండిపేటలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్ దగ్గరలో. సిబిఐటి ఇంజనీరింగ్కి మాత్రమే కాదు, ఎంబీఏకి కూడా మంచి రెప్యుటేషన్ సంపాదించింది. బ్యూటిఫుల్ క్యాంపస్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇవన్నీ స్టూడెంట్స్కి క్వాలిటీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్తాయి. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏ ప్రోగ్రామ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏ ప్రోగ్రామ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంతో నడుస్తుంది. ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, కార్పొరేట్ ఇంటరాక్షన్ మీద
కూడా సిబిఐటిలో మనకు ఫోకస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సిబిఐటి కూడా చాలా మంచి కాలేజ్. కానీ సిబిఐటి ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫీ అనేటటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది సిబిఐటికి. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో సిబిఐటిని తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇది కూడా చాలా మంచి కాలేజ్ యాక్చువల్లీ. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ బీవీఆర్ఐటి నర్సాపూర్. నేను ఇదే కాలేజ్లో ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎవరికైనా ఈ కాలేజ్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేటటువంటిది నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇక బీవీఆర్ఐటి కాలేజ్ వచ్చేసరికి నర్సాపూర్లో ఉండడం జరుగుతుంది, మెదక్ డిస్ట్రిక్ట్లో. ఫ్రెండ్స్, టీజీఐ సెట్ కౌన్సిలింగ్లో రీసెంట్ ఇయర్స్లో ఎక్కువ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ పొందుతున్నటువంటి కాలేజెస్లో బీవీఆర్ఐటి నర్సాపూర్ ఒకటి. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఇన్స్టిట్యూషన్ డిసిప్లిన్, అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్కి తెలంగాణలో మంచి రెప్యుటేషన్ సంపాదించింది. చాలామంది బీవీఆర్ఐటి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అని అనుకుంటారు. కానీ ఎంబీఏ డిపార్ట్మెంట్ మీద కూడా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రీసెంట్గా ఎంబీఏ స్టూడెంట్స్ కోసం విష్ణు స్కూల్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ కింద డెడికేటెడ్ అకాడమిక్ బ్లాక్ మరియు మోడర్న్ ఫెసిలిటీస్ డెవలప్ చేశారు. కార్పొరేట్ స్టైల్ క్లాస్ రూమ్స్, సెమినార్స్, వర్క్షాప్స్, గెస్ట్ లెక్చర్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, ఇంటర్న్షిప్స్ లాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, అలాగే ఎంటర్ప్రీనర్షిప్ లాంటి స్పెషలైజేషన్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల ఇంటర్న్షిప్స్ మరియు కార్పొరేట్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్స్కి మంచి అడ్వాంటేజ్. క్వాలిటీ ఎడ్యుకేషన్, పీస్ఫుల్ గ్రీన్ క్యాంపస్, డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్ కోసం చూస్తున్న స్టూడెంట్స్కి బీవీఆర్ఐటి నర్సాపూర్ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఎంబీఏ ఆప్షన్గా చెప్పొచ్చు. రీసెంట్గా ఎంబీఏ స్టూడెంట్స్ కోసం రతన్ టాటా బ్లాక్ అని కొత్త బ్లాక్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విష్ణు స్కూల్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ని ఇంకా స్ట్రెంథెన్ చేశారు. ఇది ఎంబీఏ స్టూడెంట్స్కి డెడికేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎన్ని క్యాంపస్లు తిరిగినా కానీ బీవీఆర్ఐటి లాంటి క్యాంపస్ చాలా మంచి గ్రీన్ ఉంటుంది. గ్రీన్ క్యాంపస్ చాలా మంచిగా ఉంటుంది. ఇటువంటి క్యాంపస్ని మాత్రం మీరు ఎక్కడా చూసుండరు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే నర్సాపూర్లో మీకు బీవీఆర్ఐటి క్యాంపస్ ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేసి మీరు ఈ కాలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోగలరు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని నేను చెప్తాను. ఎంబీఏకు బీవీఆర్ఐటి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ భవాన్స్ వివేకానంద కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేసరికి సైనిక్పురిలో ఉండడం జరుగుతుంది, సికింద్రాబాద్కి దగ్గరగా. భవాన్స్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి సింబల్ అని చాలామంది భావిస్తారు. అకాడమిక్స్, డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, సిటీ కనెక్టివిటీ ఇవన్నీ కాలేజ్ యొక్క స్ట్రెంగ్స్. ఎంబీఏ స్టూడెంట్స్కి సెమినార్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. కాబట్టి భవాన్స్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ పెండికంటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ లొకేషన్ వచ్చేసరికి మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మీద కంప్లీట్ ఫోకస్ ఉన్న ఇన్స్టిట్యూట్. అలాగే కార్పొరేట్ ట్రైనింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ప్రెజెంటేషన్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంబీఏ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కోసం స్పెషల్గా గ్రూమింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి పెండికంటి ఇన్స్టిట్యూషన్ కూడా చాలా మంచి కాలేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ నిజాం కాలేజ్. ఇది వచ్చేసరికి మనకు బషీర్గూడలో ఉండడం జరుగుతుంది, బషీర్బాగ్లో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. నిజాం కాలేజ్ తెలంగాణలో ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ గవర్నమెంట్ కాలేజెస్లో ఒకటి. హైదరాబాద్ సెంటర్లో ఉండడం వల్ల కంపెనీస్ ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఈజీగా ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీ కూడా కొంచెం తక్కువగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాం కాలేజ్ ఒక చాలా మంచి కాలేజ్, చాలా ఓల్డెస్ట్ కాలేజ్ కాబట్టి ఇది కూడా చాలా మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసరికి మనకు నారాయణగూడలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. హైదరాబాద్ స్టూడెంట్స్కి బాగా తెలిసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇదైతే. సిటీ లొకేషన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అఫోర్డబుల్ ఫీ అండ్ అలాగే ప్లేస్మెంట్ సపోర్ట్స్ వల్ల ఐసెట్ స్టూడెంట్స్ని మంచి ఆప్షన్గా కన్సిడర్ చేస్తారు. ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్. ఇందులో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా మంచి కాలేజ్ అనే చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ విశ్వవిశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ అలాగే విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్.
ఇది వచ్చేసరికి మనకు తూమ్కుంటలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. విశ్వ అని ఐ థింక్ ఐసెట్లో ఉన్నటువంటి చాలా తక్కువ బిజినెస్ స్కూల్స్లో విశ్వ అనే బిజినెస్ స్కూల్ కూడా ఒకటి. ఇది వచ్చేసరికి కంప్లీట్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్, అలాగే మోడర్న్ క్యాంపస్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, అలాగే కార్పొరేట్ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎంబీఏ స్టూడెంట్స్కి మనకు ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వడానికి, ఇంప్రూవ్ చేయడానికి కమ్యూనికేషన్, లీడర్షిప్, బిజినెస్ అనలిటిక్స్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంటారు. కాబట్టి విశ్వాన్ని కూడా చాలా మంచి ఆప్షన్గానే పెట్టుకోవచ్చు. కానీ బయట మనకు అడ్వర్టైజ్మెంట్ ఉన్నంత చాలా మంచి కాలేజ్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నేను కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ కాలేజ్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ కాలేజ్ గురించి కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి ఇది నేను 10th ప్లేస్లో పెట్టడం జరిగింది. యాక్చువల్లీ మనం బయట ఈ కాలేజ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తే టాప్ 5లోనే అందరూ పెడుతుంటారు, కానీ ఇది టాప్ 5లో ఉండాల్సిన కాలేజ్ కాదు. మంచి కాలేజే, కానీ బయట మనకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న అంత గొప్ప కాలేజ్ అని నేను మీకు చెప్పలేను. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి మనకు కండ్లకోయలో ఉండడం జరుగుతుంది, మేడ్చల్కి దగ్గరగా. సిఎంఆర్ కాలేజ్ హైదరాబాద్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. ఎంబీఏ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంటుంది. సిఎంఆర్ కాలేజ్లో చాలా బాగా ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పి కూడా నేను వినడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్ని కూడా విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా చాలా మంచి కాలేజే. ఎవరైతే కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చారో, అబౌవ్ 10,000 వచ్చారో వారందరికీ సిఎంఆర్ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి మన ఘట్కేసర్లో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. శ్రీనిధి కాలేజ్ ఇంజనీరింగ్కి ఫేమస్ అయిన ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా స్టడీలీ డెవలప్ అవుతుంది. పీస్ఫుల్ క్యాంపస్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ వల్ల ఎంబీఏ స్టూడెంట్స్కి మంచి లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అబౌవ్ 15,000 ర్యాంక్ వచ్చారో వారందరూ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఎవరైతే ఘట్కేసర్ నియర్ బై ఉంటారో వాళ్ళందరూ ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసరికి మనకు మైసమ్మగూడలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. మల్లారెడ్డి గ్రూప్ తెలంగాణలో చాలా పెద్ద ఎడ్యుకేషనల్ గ్రూప్ కాబట్టి ఎంబీఏ స్టూడెంట్స్కి సెమినార్స్, వర్క్షాప్స్, ప్లేస్మెంట్స్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. హైదరాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇంజనీరింగ్కి ఎవరైతే ప్లేస్మెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వస్తారో వారందరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ యాక్చువల్లీ ఇది టాప్ 10లో ఉండాల్సినటువంటి కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసరికి కూడా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది, ఘట్కేసర్లో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. అనురాగ్ యూనివర్సిటీ మోడర్న్ క్యాంపస్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ టీచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఎంబీఏ స్టూడెంట్స్కి కార్పొరేట్ రెడీనెస్ డెవలప్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అనురాగ్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ త్రూ టీజీఐ సెట్. ఇది కూడా మనం టాప్ 10లో ఉండాల్సినటువంటి కాలేజ్. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ ఏవీ కాలేజ్. ఇది వచ్చేసరికి మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఏవీ కాలేజ్ హైదరాబాద్లో డెకేడ్స్ నుండి మంచి రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. సిటీ సెంటర్లో ఉండడం వల్ల ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఈజీగా ఉంటాయి. అలాగే ఫీ కూడా కొంచెం యావరేజ్గానే ఉండడం జరుగుతుంది. ఎంబీఏ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే కాలేజ్ అరోరాస్ పీజీ కాలేజ్. ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇది వచ్చేసరికి మనకు రామంతాపూర్లో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. అరోరాస్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్. ఎంబీఏ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ మీద రెగ్యులర్ ఫోకస్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ లొకేషన్లో ఉండడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్. కాబట్టి ఎవరైతే అబవ్ 15,000 ర్యాంక్ వచ్చిందో వారందరూ కూడా అరోరాస్ పీజీ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి కాలేజ్. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ వచ్చేసరికి మనకు కండ్లకోయలో ఉండడం జరుగుతుంది, మేడ్చల్కి దగ్గరగా. సిఎంఆర్ గ్రూప్లో ఇది ఇంకొక పాపులర్ క్యాంపస్. ఎంబీఏ స్టూడెంట్స్కి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్ సపోర్ట్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే అబౌవ్ 10,000, 15,000 ర్యాంక్ వచ్చారో వారు కూడా ఈ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది
ఒక 20-25,000 ర్యాంక్ వచ్చిన వరకు కూడా ఈ కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా బాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా మంచి కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ. ఇది వచ్చేసరికి ఒక యూనివర్సిటీ. ఇది వరంగల్లో ఉండడం జరుగుతుంది. వరంగల్ రీజియన్లో ఎంబీఏ చేయాలనుకునే స్టూడెంట్స్కి కాకతీయ యూనివర్సిటీ చాలా మంచి ఆప్షన్. గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఫీ కూడా తక్కువగానే ఉంటుంది. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి చాలా ఇయర్స్ నుంచి మంచి రెప్యుటేషన్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అకాడమిక్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ కల్చర్, క్యాంపస్ లైఫ్ వల్ల తెలంగాణలో గవర్నమెంట్ ఎంబీఏ కాలేజెస్లో ఇది ఒక మంచి ఛాయిస్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వరంగల్కి దగ్గరగా ఎవరైనా ఎంబీఏ చేయాలనుకుంటే వారందరూ కాకతీయ యూనివర్సిటీలో కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి కాలేజ్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లిలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో వెల్ నోన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. మోడర్న్ క్యాంపస్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, అలాగే ఇంటర్న్షిప్స్, లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉండడం జరుగుతుంది. కార్పొరేట్ ఎక్స్పోజర్, సెమినార్స్, వర్క్షాప్స్, గెస్ట్ లెక్చర్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మీద సీరియస్గా ఫోకస్ చేసే స్టూడెంట్స్కి ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనం తర్వాత మాట్లాడుకోబోయే కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి బాగలింగంపల్లిలో ఉండడం జరుగుతుంది, హైదరాబాద్కి దగ్గరగా. ఫ్రెండ్స్, మన లిస్టులో ఉన్నటువంటి ఆఖరి కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్, ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి మంచి అడ్వాంటేజ్ ఉండడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి చాలా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏఐసిటి అప్రూవ్డ్ ఎంబీఏ కాలేజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, సెమినార్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంబీఏ ఆప్షన్ కోసం చూస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఈ కాలేజ్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫీ కూడా చాలా తక్కువగానే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి చాలా మంచి కాలేజ్గానే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీఐసెట్ 2026 కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వగలిగే టాప్ 20 ఎంబీఏ కాలేజెస్ గురించి, వాటి లొకేషన్స్, క్యాంపస్, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అలాగే ప్రతి కాలేజ్ యొక్క స్పెషాలిటీ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, టాప్ కాలేజెస్లో సీట్ వచ్చిందని సక్సెస్ గ్యారంటీ కాదు. అలాగే మిడ్ లెవెల్ కాలేజ్లో సీట్ వచ్చిందని ఫ్యూచర్ అయిపోయింది అని కూడా కాదు. ఎంబీఏలో సక్సెస్ అనేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, నెట్వర్కింగ్, హార్డ్ వర్క్ మరియు కంటిన్యూస్ లెర్నింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేసేటప్పుడు ఒక్క కాలేజ్ మీదనే డిపెండ్ అవ్వకండి. మీ ర్యాంక్కి తగ్గట్టు ఎక్కువ కాలేజెస్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేయండి. అప్పుడే మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాలేజెస్ అన్నింటిలో మీకు ఏ కాలేజ్ బెస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ టీజీఐసెట్ ర్యాంక్ ఏంటో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఏ కాలేజ్ బెస్టో సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.